ఇప్పుడే ఓకేనా స్టార్ట్. ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూసా. ఇప్పుడే సంక్రాంతితో పాటు ఉగాది వచ్చినట్టుంది. షడ్రుచుల సమ్మేళనం. మనం ఏది మూవీ చూస్తే ఫీలింగ్ ఎలా ఉందంటే కుర్చీని మడతపెట్టి మనం చేప పలుచుకొని తాళి భోజనం వెజ్ అన్నా కానీ నాన్ వెజ్ అయినా కానీ తింటూ ఫోన్లో వచ్చిన అవాయిడ్ చేస్తూ ఆ మూవీ సీన్స్ను అవాయిడ్ చేసుకొని సీన్స్ను ఇమాజిన్ చేసుకుంటూ తినాలి అనిపిస్తుంది. అంత సూపర్గా అనిపిస్తుంది. మీ రమ్యకృష్ణ గారు సైలెంట్గా ఉంటూనే రమ్యకృష్ణ గారు కానీ వాళ్ళ ఫాదర్గా చేసిన అతను కానీ సైలెంట్గా ఉంటూనే ఇచ్చే ట్విస్ట్లు సూపర్గా ఉంటుంది. ఫాదర్ ఎక్కువ చెప్పరు కానీ ఈమె రమ్యకృష్ణ గారు ఇలా విలన్ని ప్రకాష్ రాజ్ గారు విలన్గా చేసే వాటిని బాగా ఒకదాన్ని మించి ఇచ్చేస్తారు. ఆయనకి ట్విస్ట్ ఇస్తారు, ఎదుర్కొంటారు. మనం హీరోనే ఎక్కువ మెయిన్ రోల్ అనుకుంటాము కానీ రమ్యకృష్ణ గారు చేసిన యాక్టింగ్ సూపర్. సైలెంట్గానే ఉంటూ కొన్ని ట్విస్ట్లు ఇస్తుంది. అవి రివీల్ అయ్యేటప్పటికి మనకు షాకింగ్ అనిపిస్తుంది. ఈయన వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే చాలా ఫ్రేమ్స్లో ఉన్నారు. ఆయన అయితే సూపర్. ఆయనగా ఉండే చోట కామెడీ చాలా బాగా పండింది. మీరు శ్రీలీల గారి డ్యాన్స్ అయితే సూపరు. ఆమె ఈయన అంత పెద్ద స్టార్ అయింది రీసెంట్గా వచ్చిన శ్రీలీల గారిని మెచ్చుకోవడం అంటే సూపర్ కాదు. మామూలు సినిమాలో పెట్టినా అది డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అంత సూపర్గా చేస్తూ ఉన్న నన్ను ఎక్స్పీరియన్స్లో నన్ను మించి అన్నట్టు ఒప్పుకున్నారు. అది చిన్న విషయం కాదు అలా చెప్పడం. అంత పెద్ద స్టారు చెప్పడం శ్రీలీల గారు గురించి అలా చెప్పడం చిన్న విషయం కాదు. ఆమె ఎంత బాగానే డ్యాన్స్ చేయొచ్చు కానీ అంత చెప్పడం చిన్న విషయం కాదు. ఇంకా పొలిటికల్గా ఆయన పొలిటికల్ గేమ్ కోసం ఈయన ప్రకాష్ రాజ్ గారు చేసే ప్రయత్నం అంటే ఆయన విలనిజం అయితే సూపర్. దానికోసం ఎంతవరకు తెగిస్తాడో అనేది సూపర్గా అనిపిస్తుంది మనకు. ఆయన ప్రకాష్ రాజ్ గారు కానీ విలన్స్తో మళ్ళీ ఫైట్స్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళతోనే కామెడీ ఉంటుంది. ఆయన మాస్గా ఎంట్రీ ఆ జీప్లో ఎర్ర జీప్లో ఎంట్రీ ఇవ్వడం అని కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఈయన సునీల్ గారి కొంచెం సీన్స్ ఉంటాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్ కానీ అవి కొంచెం సీన్స్ అయినా అవి మనకు మళ్ళీ గుర్తొస్తుంది. ఇంకా బ్రహ్మాజీ గారు కానీ చాలా బాగుంది కామెడీ, మళ్ళీ యాక్షన్ కానీ మొత్తం ఓవరాల్గా. ఇంకొకటి మనం మాస్గా అనుకుంటాం, యాక్చువల్లీ గుంటూరు కారం దానికి మాస్గా అనుకుంటాం కానీ సెంటిమెంట్స్ అంతగానే పెట్టారు. ఎంత మాస్గా పెట్టారో అంత సెంటిమెంట్ నాకైతే సెంటిమెంట్స్గానే అనిపించింది. అంత మాస్ ఫైట్స్ 4 ఫైట్స్ ఏమో ఉన్నాయేమో గుర్తు రావట్లేదు కానీ సెంటిమెంటల్గా తండ్రి కొడుకులు మళ్ళీ తల్లి కొడుకు సెంటిమెంట్గా చాలా ఫీల్ అవుతాం. మూవీ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ చూడాలనిపించేలా మళ్ళీ సూపర్గా అనిపిస్తుంది. అన్న గుంటూరు కారం సినిమా చూశాను. గుంటూరు కారం ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం గుంటూరు కారం, ఇంటర్వెల్ తర్వాత అయితే మాత్రం గొడ్డు కారం అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే నాకు చాలా బెటర్గా నచ్చింది అనమాట. ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే మహేష్ బాబు గారి లుక్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంకోటి హైలైట్ ఏంటంటే మహేష్ బాబు గారు బీడీ తాగడం, అలా అగ్గిపెట్టిని ఇలా కొట్టడం, ఆ స్వాగ్ చూస్తూ ఉంటే మాత్రం మామూలుగా లేదు. దీంట్లో ఒక డైలాగ్ కూడా ఉందన్నమాట, కొడితే పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలి బరే. సిగ్నేచర్ పెట్టమన్నా నేను సైన్ నా ఫ్యాన్స్కి తప్ప ఎవరికి బెటర్ అంటాడు, అరయో సాంబా అంటాడు మహేష్ బాబు అన్న. ఈ డైలాగ్స్ అయితే మాత్రం థియేటర్లో దద్దరెళ్ళిపోతాయి. దీనికి తోడుగా మనకు కుర్చీ మడతపెట్టే సాంగ్ ఉందన్న. మడతపెట్టే సాంగ్ అయితే అసలు మడతపెట్టే డ్యాన్స్ చేశారని చెప్పొచ్చు బ్రో. ఆ రేంజ్లోకి తీసుకెళ్ళిపోయారు. అసలు శ్రీలీల డ్యాన్స్ అయితే అసలు శ్రీలీలది నడుమ నాగుపోమ అనేది నాకు అర్థం కాలేదన్న. మెలికలు తిరిగిపోతూ ఉంది. ఆ మెలికలు తిరిగిపోయే దాంట్లో మహేష్ బాబు గారు మధ్యలో వచ్చి డ్యాన్స్ చేస్తారనమాట. అదైతే చాలా చాలా బెటర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి నాది నకిలీస్ గోల్స్ అది లుంగి మీద డ్యాన్స్ ఉంటుంది మహేష్ బాబు అన్నది, అది కానీ చాలా బాగుంది. కాకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొద్దిగా స్లో అయిందనే చెప్పొచ్చు అనమాట. త్రివిక్రమ్ గారు మార్క్ అనేది అంతగా కనపడలేదు. ఇంకోటి తమన్ బీజిఎం కానీ ఏంటంటే మనకి ఆ విధమైన గూస్ బంప్స్ వచ్చే బీజిఎం ఇవ్వలేదు. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యే అది తప్ప ఓవరాల్గా మూవీ అయితే మాత్రం బాగుంటుంది అన్న. చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడండి. సంక్రాంతికి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనే చెప్పొచ్చు బ్రో. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుందన్నమాట. మహేష్ బాబు గారు రమ్యకృష్ణ గారి క్యారెక్టర్లో ఇవి 10 నుంచి 12 నిమిషాలు ఉంటాయి. ఇవి ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తుంటే చాలా బెటర్గా ఉండే. ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. గుంటూరు కారం మోరల్ ఆఫ్ ద స్టోరీ 1 వర్డ్లో చెప్పేస్తాను. చాలా రోజులైంది ఐమాక్స్కి వచ్చి, చాలా రోజులైంది రివ్యూ చెప్పి. జరా చెప్దాం, మంచి మూవీ మంచిగా చెప్దాం అనుకున్నాను. మంచిగా తీద్దాం అనుకున్నారు కానీ మంచిగా ఉంటే బాగుండు అనిపించింది నాకు. గుంటూరు కారం తక్కువైందో ఏందో నాకు తెలియదు. వన్ థింగ్ ఒకటైతే చెప్తున్నాను, ఆయన ఎవరు డైరెక్టర్ గారు మర్చిపోయాను, త్రివిక్రమ్ గారు. ఆయన గుర్తుంటారులేండి, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత. దాంట్లో అత్త గురించి, ఇంకో దాంట్లో పెళ్ళం గురించి, దీంట్లో అమ్మ గురించి వెళ్ళి ఏడ్చుకుని ఇంటికి తీసుకురావడం, అదే క్లైమాక్స్. రొటీన్ స్టోరీ, రొట్ట స్టోరీ, సీరియల్ కన్నా దారుణంగా ఉంది. 1 మ్యాన్ ఆర్మీ. ఎవరు? మహేష్ బాబు గారు ఆఫ్టర్ పోకిరి తర్వాత ఐ లవ్డ్ ఇట్ అనమాట. చాలా ఆఫ్టర్ పోకిరి తర్వాత 1 మ్యాన్ షో అయినా చూడబుద్ధి అవ్వలేదండి, అస్సలు నచ్చలేదు నాకు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే నేను మనసులో అనుకున్నది ఏంటంటే నిన్న కాక మొన్న
హనుమాన్ హిట్ అయితే బాగుండు చాలా ఇయర్స్ తర్వాత, అంటే ఒక మంచి మూవీ అనుకున్నాను. హనుమాన్ హిట్ అవ్వకపోయినా పర్లేదు, ఈ సినిమా హిట్ అయితే బాగుండు అనుకున్నాను నిన్న. ఎందుకంటే హనుమాన్ ఎలాగ హిట్ అయింది కాబట్టి. ఈ సినిమాని చూసిన తర్వాత హనుమాన్ ఎలాగ హిట్ అయిపోయిందని మీకు అర్థమైందో లేదో, నాకైతే అస్సలు నచ్చలేదండి. సీరియల్ స్టోరీలా ఉంది, కట్ చేస్తే అక్కడ, కట్ చేస్తే ఇక్కడ, కట్ చేస్తే అక్కడ, ఓన్లీ సింగిల్ లైన్ ఆర్డరు. అంటే ఏదైనా అనుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ నాకైతే నచ్చలేదండి నిజంగా. చాలా బోరింగ్ 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 అని ఉంది. తాతయ్య కొంచెం నిలబెట్టాడు అనుకోవచ్చు, కుర్చీ తాత. కొంచెం హీరోయిన్ వాళ్ళని కూడా కొంచెం బాగుంది కానండి. అసలు రొట్టె స్టోరీ చాలా కాస్టింగ్ పెట్టాడు కానీ ఏం లేదండి. ఒక మజా ఉండేది ఏదైనా పెడతాడు అనుకున్నాను. ఉండే కొద్ది డబ్బులు ఎక్కువ పెడుతున్నారు కానీ కొంచెం మైండ్ ఎక్కువ పెడతలేదు. మైండ్ ఎక్కువ పెడితే మంచి విజన్ వస్తుంది బయటికి. మైండ్ పెట్టండి, పైసలు ఎవడైనా పెడతాడు. ఏమండి, రోడ్డు మీద తిన్నా 10 రూపాయలకి వస్తే, ఆ హోటల్లో తిన్నా 100 రూపీస్. రేటు తేడా వస్తుంది కానీ కడుపు అయితే అదే నిండుతుంది. మనకి రేటు తోటి గట్ట కాదు, మన క్వాలిటీ కావాలన్నమాట. ఆ క్వాలిటీ క్వాంటిటీ ఇవ్వాలి అంటే ముందు మైండ్ పెట్టాలి. మైండ్ పెట్టి వండితేనే టేస్ట్ వస్తుంది. అటువంటి టేస్ట్ త్రివిక్రమ్ గారు ఇంకెప్పటికీ తీసుకురాలేరని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు కూడా అమ్మ కొడుకు మధ్యన, అత్తగారు అల్లుడి మధ్యన, మొగుడు పెళ్ళాల మధ్యన ఇక్కడే తిరుగుతుంది కానీ ఎక్కడ ఏం తిరుగుతలేదు. నాకైతే నిజంగా అంటే నిజంగా హార్ట్ఫుల్లీ చెప్తున్నాను, బాగుండాలని కోరుకున్నాను. కానీ ఈ సంక్రాంతికి అయితే అట్టర్ ఫ్లాప్ అండి, నాకైతే నచ్చలేదు, అస్సలు నచ్చలేదు.